నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు ఉత్సాహ వాతావరణంలో స్నేహితుల దినోత్సవం ఆదివారం కావడంతో మరింత జోష్ కాలినడకన తిరుమలకు ఆచరణలో కూటమి అభిమాని మొక్కుబడి బ్రెయిన్ డెడ్ తో అవయవ దానం జనసేన కార్యకర్త కుటుంబానికి అభినందన సర్వత్రా శ్రావణ మాసం శోభ పలు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు ఉత్సవాలు మంగళగిరిలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఉత్సాహ వాతావరణంలో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సీకే హై స్కూల్ 1986-87 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహితులందరూ కలిసి ఆదివారం ఆనంద ఉత్సవాల మధ్య మంగళగిరి ఆటోనగర్ వద్ద స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన మిత్రులకు శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత గత నెలలో పుట్టినరోజులు జరుపుకున్న మిత్రులకు అందరికీ కలిపి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా జరుగుతోంది. ప్రతి నెల మొదటి ఆదివారం గత నెలలో పుట్టినరోజులు జరుపుకున్న స్నేహితులందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా ఈ నెలలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. దానితో పాటు స్నేహితుల దినోత్సవం కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోలి మహేష్ బాబు, అందే నాగప్రసాద్, బుర్లే మురళీకృష్ణ, మిర్యాల రామకృష్ణ, దాసరి సురేష్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామనాథం భాస్కర్, మాచర్ల శ్రీనివాసరావు, దొడ్డక బ్రహ్మానందం, కుమ్మరిగుంట చిన్ని, మాజేటి శ్రీనివాసరావు, జొన్నాదుల రవీంద్ర, తూనుగుంట్ల రఘురాం, వెనిగల్ల గిరికిషోర్, సొలసా శ్రీనివాసరావు, ఉమ్మడి సింగు సత్యనారాయణ, నండూరి కిరణ్, గోరా శ్రీనివాసరావు, పారెళ్ల రత్తయ్య, వంకాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 86-87 10th క్లాస్ సీకే హై స్కూల్ మా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కూడా గత 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం గత నెలలో పుట్టినరోజులు జరుపుకున్న వారి జన్మదినోత్సవాలను పురస్కరించుకొని కేక్ కటింగ్ కోయడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ రోజున కేక్ కట్ చేద్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున స్నేహితుల దినోత్సవం కూడా కలిసి వచ్చింది. కావున మేమెంతో ఆనందంగా ఈ రోజున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొని కేక్ కట్ చేసుకొని అందరం కూడా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా మాతో కలిసి చదువుకొని అనివార్య కారణాల వల్ల మృత్యువాత పడిన మా మిత్రులు కొంతమంది శ్రీధర్ రెడ్డి, దామర్ల శ్రీనివాసరావు, దామర్ల శ్రీనివాస్ భాస్కర్, మరి కొంతమంది మిత్రుల జంజన మల్లేశ్వరరావు మా మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి మృతికి 1 నిమిషం పాటు సంతాపం ప్రకటించి సంతాపం తెలియజేసి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా చింతకింది కనకాయ హై స్కూల్లో 1986-87 సంవత్సరం 10వ తరగతి జరిగిన మా స్నేహితులందరం కూడా మంగళగిరిలో ఇక్కడ కలిసి ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇది ఎంతో ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా ప్రతి నెల మొదటి ఆదివారం గత నెలలో పుట్టినరోజులు జరుపుకున్న అందరి ఎంతమంది అయితే అంతమందిని కలిపి ఈరోజు కేక్ కట్టేయడం జరుగుతుంది. అలాగా మొదటి ఆదివారం ఆ విధంగానే ఈరోజు అందరం కలుసుకోవడం జరిగింది. మాకంతా ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతి నెల ఇలా కలుసుకోవడంతో మా బాధలన్నీ మర్చిపోయే స్నేహితులతో మా సంభాషణలు చేసుకోవడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము. ఇటువంటివి సంఘంలో సమాజంలో కూడా అందరూ ఇటువంటివి ప్రయత్నించి తమ ఆరోగ్యాన్ని ఎందుకంటే స్నేహితులతో కలిస్తే మన కుటుంబ సంబంధాలు కూడా కాసేపు మర్చిపోతాం. మనం మాట్లాడుకునే విషయాలు, చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా ఎంతో ఆ జ్ఞాపకాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆ విధంగా అందరూ కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన స్నేహితులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.
మరియు ఇందాక చెప్పినట్టుగా మా స్నేహితుడు మహేష్ చెప్పినట్టుగా మా మధ్య లేని కొంతమంది మిత్రుల మరణ వార్తకు మేము ఎంతో చింతిస్తున్నాము. అందులో ఆంజనేయ బాబు కూడా ఒకరు, ఆయన కూడా ఈ మధ్యకాలంలో పరమపదించడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరచాం. మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా 86, 87 10th క్లాస్ సీకే హై స్కూల్ బ్యాచ్. సో ఇది బిగిన్ చేసి ఆల్మోస్ట్ మా బ్యాచ్ ఇప్పటికి 10+ years అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ గ్రూప్ నడుపుతున్న మా మిత్రుడు మహేష్ అండ్ సపోర్టెడ్ రెస్ట్ ఆఫ్ ద మిస్టర్స్ ఫ్రెండ్స్. సో ఈ బ్యాచ్ ఇలాగే చక్కగా కొనసాగాలని, మరిన్ని స్నేహితుల దినోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎర్రబాలెం DBN కళ్యాణ మండపంలో ఆదివారం రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యాన స్నేహితుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధి మాజేటి గోపాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, కొలిశెట్టి రాము, మద్దుల శివశంకరరావు, దేవతి, రంజిత్, నటికుల శ్రీరామ్, మేకల మోహన్ రావు, ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు చిదెళ్ల వాసు, మాజేటి సత్యబాలాజీ, నిడిముక్కల శ్రీనివాసరావు, బత్తుల హరిప్రసాద్, పేర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలతో రచ్చబండ ఫ్రెండ్స్ కరోనా రోజుల్లో ఒక వాకిట్లో గట్టు మీద కూర్చొని పిచ్చాపాటీగా మాట్లాడుకుంటే విధానాన్ని కొనసాగిస్తూ మరి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ మరి భగవన్నారాయణ గారు తెలియజేసినట్టుగా కులంతో ప్రాంతంతో పని లేదు, అవకాశం మేరకు రచ్చబండ ఫ్రెండ్స్ని సభ్యులుగా చేర్చుకునే విధానంలో నడుస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలందరికీ కూడాను కొన్ని విషయాలు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సభికులెల్లరికీ కూడా. విశేషంగా మరి శ్రీకృష్ణుడు మరి కుచేలుడితో ఉన్న బంధాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుంటాము, ఆదర్శంగా తీసుకుంటాము. మరి అదే తరహాలో నిడుముక్కల శ్రీనివాస్ గారు ఒక విషయం తెలియజేశారు. ఇంతకుముందు ఏమన్నా ఉండని ఈ రోజు నుంచి ఫ్రెష్గా స్నేహంతో జీవనం సాగిద్దామనే సదుద్దేశాన్ని సభకి తెలియజేశారు. మరి ఒకసారి చప్పట్ల రూపంలో మనందరం సపోర్ట్ చేద్దామని తెలియజేస్తున్నా. అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు రచ్చబండ ఫ్రెండ్స్ తరఫున ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటాము. అట్లానే మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠ గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు చేసి ఆ కార్యక్రమాన్ని ఆయన ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య పెద్దలు, అన్ని రకాల కులాలు మతాలు ఏమీ లేకుండా ప్రతి కులంలో కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మాకు వెంటనే బ్యాక్ బోన్గా రమణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మద్దుల ప్రసాద్ కానీ, రాము గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అట్లనే రచ్చబండ ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వారి యొక్క స్నేహితులకి, మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈ రోజున గోపాలకృష్ణ గారి జీవితం ధన్యం. మరి వారు పూర్వజన్మ సుకృతం అంత వైభవంగా మన ఆచార్యులు వారి వేద ఆశీర్వచనంతో ఈ రోజున వారిని ఘనంగా ఆశీర్వచనం ఇచ్చారు. వారి యొక్క సేవా కార్యక్రమాలకి ఇది ఒక్కటే ముఖ్య నిదర్శనం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు దేవతి భగవన్నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున కార్తీక మాస సందర్భంగా రాబోయే కార్తీక మాస సందర్భంలో కార్తీక వన సమారాధన నిమిత్తం మా బావగారు గౌరవనీయులు దేవతి భగవన్నారాయణ గారు 50,116 ఈ సందర్భంగా ప్రకటించారు. వారికి మా హృదయపూర్వక అక్షరాల 50,116 రూపాయలు వారు ఈ సందర్భంగా ప్రకటించారు. వారికి వారు ఇవ్వటం కూడా జరిగింది. మీకు తెలుసా, ఏ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు మాజీ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్కు యావజ్జీవ శిక్ష పడింది.
మాజీ ప్రధాని దేవగౌడ్ మనవడు మాజీ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్కు పని మనిషిపై అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడింది. విజయవాడ రామవరప్పాడు నుండి తిరుమల వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాలినడకన తిరుమల వస్తామని మొక్కుకున్న ఎస్ఎల్వి గ్రూపు సీఎండీ శ్రీనివాస్ రాజు ఆదివారం కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మంగళగిరిలోని ఎస్ఎల్వి వద్ద మంగళగిరి ప్రైడ్ ఎస్ఎల్వి సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్వి డైరెక్టర్ ఎస్ రంగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు అంటే మేము తిరుమల పాదయాత్ర వస్తామని మొక్కున్నట్లు మొదటి సంవత్సరం జరిగిందండి. రెండో సంవత్సరం ఈరోజు మా అమరావతి ప్రైడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి మాకు హారతి ఇచ్చి మళ్ళీ వేడుకోలు పలకడానికి రావడం జరిగింది. వారందరికీ నా అభినందనలు. అలాగే కూటమి ప్రభుత్వం రావడం కోసం ఏదైతే ఉందో 160 సీట్లు దాటితే ప్రతి సంవత్సరం తిరుపతి కాలినడకన వస్తానని మొక్కున్నామో దానికి అనుగుణంగా 164 సీట్లు రావటం, మొదటి సంవత్సరం వెళ్ళి రావటం, రెండో సంవత్సరం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రామవరపాడులో బయలుదేరిన ఇప్పుడు మంగళగిరి రావడం జరిగింది. అనుకోకుండా ఇది ఇంచుమించు దగ్గర 13 రోజుల ప్రోగ్రాం అనుకున్నాం. 13 నుంచి 15 రోజులు అవుతుందండి. అలాగే కుటుంబ ప్రభుత్వం వచ్చాక బిల్డర్ కమ్యూనిటీకి కానీ అలాగే కస్టమర్స్ కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ గత గవర్నమెంట్లో పడ్డ బాధలు అన్నీ ఇన్ని కాదు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఒక 400 మంది బిల్డర్లు చాలా దారుణంగా దెబ్బతింటం జరిగింది. 400 మందిలో కొంతమంది సూసైడ్ చేసుకోవడం కానీ, కొంతమంది అయితే ఊరోజులు పారిపోవడం కానీ, కొంతమంది జైలుకి వెళ్ళటం కానీ, కొంతమంది ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉండటం కానీ జరిగింది. అలాగే వారందరి దగ్గర కొనుక్కున్న కస్టమర్స్ పరిస్థితి కూడా అదే పరిస్థితిగా ఉంది. ఆ పరిస్థితిని అంతా అధిగమించి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇసుక రేటు తగ్గించడం కానీ లేదా కొన్ని ఫీజులు తగ్గించడం కానీ చేయటం వల్ల కన్స్ట్రక్షన్ రంగం కూడా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ 4 ఏళ్లలో కూడా దీన్ని అంతటినీ కలిసి ఒక సింగపూర్ టౌన్షిప్లో చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా మంచి రోజులు వస్తున్నాయి. చాలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే బ్యాంకులు కానీ అన్నీ కూడా ఆల్రెడీ వర్కులన్నీ మొదలెట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది రావటం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టీ డిపార్ట్మెంట్లు కానీ సెంట్రల్ బిజినెస్ కానీ వాళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళందరి వల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇంకా ముందు చాలా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాను. అలాగే కూటమి గవర్నమెంటు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక 15 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని ఆయన అనటం జరిగింది. ఖచ్చితంగా మేము భగవంతుని కూడా అదే కోరుకుంటున్నాం. 15 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా మేమంతా కూడా ఇలాగే ప్రతి సంవత్సరం తిరుపతి కాలినడకన వస్తాం. ఒకవేళ మాకు రాని పరిస్థితులు ఏమంటే మా వారసులు వస్తారు. అదే రకంగా మొక్కున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రెయిన్ డెడ్ అయిన జనసేన కార్యకర్త వసంతరాయల్ కుటుంబాన్ని శాసన మండలి విప్ హరిప్రసాద్ పరామర్శించారు. ఓ రిపోర్ట్. మరణించిన తర్వాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తోందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవదానం చేయడానికి ముందుకు వచ్చి వసంతరాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ చందు వీర వెంకట వసంతరాయలు మరణం ఆ కుటుంబానికి పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించారని తెలిపారు. మృతుడు కుమారుడు సీతారామరాజు మాట్లాడుతూ మా నాన్న మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవ దానానికి అంగీకరించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవ దానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆయనను స్ఫూర్తిగా అందిపుచ్చుకొని అవయవ దానానికి అంగీకరించామని చెప్పారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయునని డాక్టర్ అనూష అన్నారు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పదని చెప్పారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా మనోధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి తాము చెప్పిన వెంటనే ఒప్పుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిట్రగుంట మల్లిక, పాకనాటి రమాదేవి, తోట సత్యనారాయణ, చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆదివారం పట్టణ సిపిఎం శాఖ సమావేశం జరిగింది. స్మార్ట్ విద్యుత్ మీటర్లపై 5న జరిగే ధర్నా తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు, కుర్రా ఏడుకొండలు, ఇటిక్యాల కాటంరాజు, రాజేష్, తన్నీరు శ్రీరాములు, వెంకటేష్, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ఉద్వేగాలు ప్రేమ లేని హృదయం రాయితో సమానం. మైథిలి శరణ్ గుప్తా, కవి, పద్మభూషణ్ గ్రహీత. అమెరికాలో కమ్యూనిస్టులు ఎర్ర జెండాలతో రోడ్డుకెక్కారు. సాధారణంగా ఆ దేశంలో కమ్యూనిస్టులకు పెద్దగా బలం లేదు. కానీ తాజాగా ఎర్ర జెండాలతో యువత ర్యాలీ నిర్వహించడం విశేషం. వీక్షిద్దాం నేటి దృశ్యం. No Kings rally here in Chicago, Illinois. Basically, we're down here trying to talk to workers. We're here to tell people that it's not just that we're trying to get rid of kings in our country, but the entire billionaire capitalist class. We're here to provide a clear Marxist analysis of what's going on. We're looking to build a revolutionary working class leadership. The working class party is the only solution to Trumpism. It's the only solution to capitalism. It's not enough just to remove Trump or just to dissent against Trump. We need to dissent against the entire capitalist class that profits off of the unpaid wages of the entire working class. To build something better than the Democrats who have been selling us down the river since the party was founded. We're here to tell people that their problems, they're not able to save for retirement, they're not able to buy a house. All of these issues are connected under the banner of capitalism. But we're here to put an end to it. There's 15 to 20 comrades in the Chicago section here to meet with the thousands and thousands who are looking for answers. It's time for some changes. And our job here today is to talk to people about their issues and relate that back to the fight for a socialist revolution in our lifetime. 1, 2, 3, 4, we declare a class war! 1, 2, 3, 4, we declare a class war! No more break! Class war! ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఎర్రబాలెంలో అద్దంకి ఆలావారి గంగమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలావారి గంగమ్మ తల్లి దేవర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆలావారి ఆడపడుచుల అమ్మవారి సారె మహోత్సవం వైభవంగా జరిగింది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఆలావారి ఆడపడుచులు ఉత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, సారె, బోల్లె ఆవులతో అమ్మవారి గుడి వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. ఆలయ పూజారి గోపి పూజలు నిర్వహించారు. గ్రామ కూడలి ప్రాంతాలలో అమ్మవారి సారెకు నీరు వారపోశారు. మేళ తాళాలు, కనక తప్పట్ల మధ్య ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి ఆలావారి గంగమ్మ తల్లి దేవర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆలా వెంకట నారాయణ, సాంబశివరావు, కమిటీ ప్రతినిధులు ఆలా శివాజీ, శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, అప్పారావు, బోలయ్య, ఆలావారి పెద్దలు ఆలా కృష్ణ, సాంబయ్య, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు అద్దంకి ఆలావారి ఆడపిల్లలు ఎర్రబాలెం గ్రామంలో వచ్చేసి ఉన్న గంగమ్మ తల్లికి శ్రావణ మాసం సారి తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఒక జాతర కొలుపుగా చేసుకుంటాం. దీనికి కమిటీ అన్నీ ఉన్నాయి. ఒక కమిటీ అధ్యక్షులు ఆలా వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. కమిటీ టీం అందరి ఆధ్వర్యంలో జరుగుతుంటది. ఈ మనకు 5 సంవత్సరాలకు ఒకసారి 5 రోజులు వేడుకగాను, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జాతరగాను చేసుకుంటాం. మా ఇంటి వెలవెలుపు అద్దంకి ఆలావారి గంగమ్మ తల్లి. ఈ విధంగా మేము కార్యక్రమాలు తెలియజేస్తాం. ఆలవాళ్ళు ఆడపడుచులు అందరూ ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ గంగమ్మ తల్లి దేవాలయం ఎర్రబాలెంలో ఉంది. ఎర్రబాలెంలో అక్కడికి వచ్చే ఆషాఢ మాసం చాలా మాసం చారి తీసుకురావటం జరుగుతుంది. అద్దంకి ఆలవాళ్ళు ఆడపడుచులు అందరూ కలిసి ఇట్లు ఎర్రబాలెం గ్రామ అద్దంకి ఆలవారి దేవర ఆడపడుచులు అందరూ చారి తీసుకురావటం జరుగుతుంది.
ఈ కమిటీ సభ్యులందరూ సహకరించిన సందర్భాన ఇట్లా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఇట్లా జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద కొలుపు కొలుస్తాము, 5 రోజులు కొలుస్తాము. అద్దంకి ఆలవారి ఆడపిల్లలు ఈరోజు గంగమ్మ తల్లికి ఎర్రబాలెంలో కొలువై ఉన్న గంగమ్మ తల్లికి మా ఇంటి కొలువేల్పు గంగమ్మ తల్లికి సారి తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి తరపున ఆడపిల్లలు ఇలా సారి తీసుకురావడం మా గ్రామానికి చాలా వెలుగొచ్చినట్టు చాలా ఆనందంగా ఉంది. అలానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గంగమ్మ తల్లికి కొలుపులు కొలవడం అనేది మా అద్దంకి ఆలవారికి ఒక పండుగ లాంటిది. అలాంటి ఈ గ్రామంలో నెలకొన్న గంగమ్మ తల్లి వారికి ఆడపిల్లలు సారి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసి గంగమ్మ తల్లికి సారి తీసుకెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది. నవలూరు రుద్రువారి గంగమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ రుద్రువారి గంగమ్మ తల్లి దేవర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి రుద్రువారి ఆడపడుచుల సారె మహోత్సవం ఘనంగా జరిగింది. గ్రామంలోని శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్టతోట వద్ద నుంచి మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, సారెతో ఊరేగింపుగా రుద్రువారి గంగమ్మ తల్లి దేవర గుడి వరకు వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామ కూడలి ప్రాంతాలలో మహిళా భక్తులు అమ్మవారి సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారపోశారు. మేళతాళాలు, కరకతప్పట్లు, డీజే సౌండ్లతో ఉత్సాహంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో రుద్రువారి దేవర కమిటీ అధ్యక్షులు రుద్రు శ్రీనివాసరావు, కమిటీ ప్రతినిధులు రుద్రు వీరరాఘవులు, సాంబయ్య, శివ, పెద్ద సాంబయ్య, కోటేశ్వరరావు, శ్రీను, భక్త బృందం ప్రతినిధులు బత్తుల నాగరాజు, కొల్లి వెంకటరామయ్య, తోట శ్రీనివాస్ బాబు, వీరయ్య, వంకాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన నవలూరు గ్రామం నుంచి రుద్రువారి దేవర గుడికి మన నాగేంద్ర స్వామి గుడి దగ్గర నుంచి జాతరగా చేసుకుంటా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. అందుకని మన గ్రామ ప్రజలందరూ పాల్గొని చక్కగా ఈ కార్యక్రమం మా వదినలు కానీ, మా బావలు కానీ, మా మామయ్యలు కానీ అందరూ కలిసికట్టుగా మమ్మల్ని అందరినీ కలుసుకొని కలుపుకట్టుగా అందరూ పని చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నాం. ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో రుద్రువారి దేవర తల్లికి రుద్రువారి ఆడపడుచులు మరియు వాళ్ళ వారసులు గ్రామస్తులు అంతా కలిసి అమ్మవారికి నాగమయ్య పుట్టకాడి నుంచి పసుపు కుంకుమ అమ్మవారికి చీరజాత వేస్తున్నారు. ఆ సందర్భంగా మన గ్రామంలో కూడా ఆడపిల్లలు మరియు అందరూ కలుపుకొని ఆడపిల్లల విషయం ఇది అందరూ కలుపుకొని ఈ అమ్మవారికి పూరాచారం చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కుటుంబాలు చల్లగా ఉండాలని, అలాగే మా దేవరగుడి రుద్రువారి గంగమ్మ తల్లి అంటే ఎంతో ఆశ్చర్య విషయం, అది అందరూ తెలిసిన విషయమే. అలానే రుద్రువారి ఆడపిల్లను సారి తీసుకొస్తున్నాం పుట్ట దగ్గర నుంచి. ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకొస్తాం. మాకెంతో ఆనందంగా ఆహ్లాదంగా మా అన్నదమ్ముల్ని అందరినీ ఆ గంగమ్మ తల్లి ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. మా రుద్రువారి గంగమ్మ తల్లికి సారె తీసుకొస్తున్నాము. రుద్రువారి అందరూ మా తోడబుట్టిన వాళ్ళు అందరూ చల్లంగా ఉంటే మేము కూడా చల్లంగా ఉంటామని సంతోషంతో అమ్మవారికి సారె తీసుకొస్తున్నాం. మంగళగిరి శివాలయం ఎదుట రోడ్లో శివభక్త బృందం ఆధ్వర్యాన ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు గుండా రామాంజనేయులు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, ఎడ్ల గురునాథం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానం రోడ్లోని మెట్ల మార్గంలో మేము ప్రతి అమావాస్య ఆదివారం నాడు అన్నప్రసాదం వితరణ చేస్తున్నాము. ఈ వితరణకి గ్రామ ప్రజలు విరివిరిగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా నరసింహస్వామి గుడికి వచ్చిన వాళ్ళు యాత్రికులు పొరుగురు నుంచి వస్తున్నారు. ఆ పొరుగురు వాళ్ళు కూడా ప్రసాదం తీర్చిచ్చి చాలా బాగుందయ్యా మీకు ఇది ఇట్లా ఎల్లకాలం సాగించమని దేవుడిని ఆశీర్దిస్తున్నామని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర దేవస్థానంలో గుడి దగ్గర ఈ అన్నప్రసాదం జరుగుతుంది. ఇది కేవలం భక్తుల సహకారంతోనే ఇది జరుగుతున్నది. ఇది దాదాపు గత 30 ఏళ్ళ నుంచి మా అన్నయ్య చేసిన తర్వాత నేను చేస్తున్నాను. ఈ ప్రసాదం అనేది దాతల సహకారంతోనే జరుగుతూ ఉన్నది ఈ అన్నప్రసాదం. ఓం నమ శివాయ.
ఆత్మకూరులోని అంకాలమ్మ పోలేరమ్మ చెట్టు వద్ద భక్తులు పొంగళ్లు చేసి అమ్మవారికి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాల్య కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ నాయకులు తాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో గత 100 సంవత్సరాల నుంచి ఏదైతే ఆత్మకూరు గ్రామం వడ్డేరు గ్రామంలో రమణయ్య గారి ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆదివారం రోజున ఇలాంటి బోనాలు జరిపించడం మన అమ్మవారికి ఆనవాయితీగా వస్తున్నది. ఆ కార్యక్రమాన్ని 100 సంవత్సరాల నుంచి పైబడిన నుంచి కూడా చేస్తున్నారు. ఈ గ్రామస్థ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆ దేవదేవుడిని అమ్మవారిని అనుగ్రహం కోసం సస్యశ్యామలంగా ఉండాలని, ఊరే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా ఉండాలని చేయడం ఇలాంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయి. ఆ కార్యక్రమాలని కొనసాగిస్తున్న వాళ్ళందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ళందరూ ఆనందంగా ఉండడానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పెరుగుతుంది కానీ కార్యక్రమం ఇంతవరకు ఆటంకం రాకుండా జరుగుతుందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఆత్మకూరు గ్రామంలో ఒడ్డిపాలెం మహాలక్ష్మి అమ్మవారు ఉత్సవాలు జరగడం చాలా ఆనందంగా ఉంది. మన ఊరు చల్లగా చూసి మన రాష్ట్రము మన దేశము అంతా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవతని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తల్లి వల్ల మా వట్టిపాలెం గ్రామస్తులందరం ఏటా 10 సంవత్సరం 100 సంవత్సరాలు మంచి 10 సంవత్సరం శ్రావణ మాసంలో పొంగలు పెట్టుకుంటాం. సంతోషంగా అందరం కార్యక్రమం చేసుకుంటా సంతోషంగా ఉన్నాము.